రైట్, మనమైతే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు ఇంట్లో ఇంకా మంటలు చల్లారాయా లేదా అనేది ఇంకా ఎవరికి ఆసక్తికరమైన విషయం అయితే కనిపిస్తోంది. మంచు ఇంట్లో గత 2 రోజులుగా మంటలు కొలరేగుతున్నాయి. అటుపక్క ఆళ్ళ బౌన్సర్లు, ఇటుపక్క మంచు విష్ణు బౌన్సర్లు, అటుపక్క మనోజ్ బౌన్సర్లు మేం తగ్గేది లేదంటే మీకా మేమా, ఎవరికి ఎవరు సాటి అని అయితే కొట్లాడుకుంటున్నట్టు నేపథ్యంలో తెలుస్తోంది. ఈ బౌన్సర్ల రచ్చ ఏంటి, అక్కడ ఫ్యామిలీలో ఒక కలకలం రేపుతుంటే ఇటుపక్క బౌన్సర్లు కూడా రచ్చ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంకొన్ని అప్డేట్స్ మన సురేష్ మా ప్రతినిధి అందిస్తారు. చెప్పండి సురేష్ గారు, అక్కడ ఎందుకు బౌన్సర్లు కొట్టుకుంటున్నారు? మనోజ్ జల్పల్లి నివాసం నుంచి నార్సింగ్లోని తన బంధువుల ఇంటికి రావడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఇక్కడే ఈ విల్లాలో ఉంటున్నాడు. అయితే మనోజ్ వచ్చేసిన తర్వాత అక్కడే ఉన్నటువంటి మనోజ్ బౌన్సర్లని ఎవరైతే మంచు విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు బయటికి పంపివేయడం జరిగింది. వారు మేము వెళ్ళాము, ఇక్కడే ఉంటాము అని చెప్పేసి వాళ్ళు వారితో వాగ్వాదం చేసుకోవడంతో అక్కడ పోలీసులు కూడా చేరుకున్న తరుణంలో మంచు విష్ణే స్వయంగా వచ్చి మనోజ్కి సంబంధించిన బౌన్సర్లంతా గేట్ బయటికి వెళ్ళాలని చెప్పేసి కూడా వారిని పంపివేయడం జరిగింది. పంపించే సమయంలో మనోజ్కి వాళ్ళు కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశారు. మమ్మల్ని బయటికి గంటేస్తున్నారని చెప్పేసి చెప్పినప్పటికి కూడా వారిని ఎందుకు గంటేస్తున్నారు, మీరు ఉండనివ్వాలని చెప్పేసి ఆయన వారితో మాట్లాడినట్టు తెలుస్తుంది. కానీ మనోజ్ ఉదయమే వారికి సంబంధించిన బౌన్సర్లందరినీ కూడా బయటికి పంపించారు. మళ్ళీ లోపలికి మనోజ్ వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసిన తరుణంలో అప్పుడు మంచు విష్ణు స్వయంగా బయటికి వచ్చి వారి అందరినీ కూడా ఇక్కడ నుంచి ఈ తరుణంలోనే మనోజ్ బౌన్సర్లు మంచు విష్ణుకు సంబంధించిన బౌన్సర్ కూడా గొడవ ఒకరికొకరు నూకేసుకునే ప్రయత్నం చేశారు. అక్కడే ప్రస్తుతం గేటు బయట మనోజ్కి సంబంధించినంతా కూడా మనోజ్ ఇంటి నుంచి తన భార్యతో సహా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం నార్సింగ్లోనే ఒక విల్లాలోకి అతను వెళ్ళడం జరిగింది. ఇక్కడ మౌనికకు సంబంధించిన విల్లానా లేదంటే వారికి సంబంధించిన బంధువుల విల్లానా అనేది కూడా ప్రస్తుతం తెలియదు. తనకు అన్యాయం జరుగుతుంది, పోలీసులు వన్ సైడ్గా వ్యవహరిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి తాను రక్షణ కావాలని చెప్పి పోలీసులకి ఫిర్యాదు చేస్తే తనపైనే పోలీసులు వచ్చి తనకు సంబంధించిన బౌన్సర్లని తన మనుషులని ఇంట్లో నుంచి బయటికి పంపించేశారని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అక్కడి నుంచి మీడియాతో మాట్లాడిన తర్వాత నేరుగా ఇక్కడికి వచ్చి ఈ విల్లాలోకి వెళ్ళాడు. ప్రస్తుతం మనోజ్ ఆయన భార్య ఈ విల్లాలోనే ఉన్నారు. తనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనోజ్కి సంబంధించిన కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత మోహన్ బాబు ఇచ్చిన కంప్లైంట్ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మోహన్ బాబు ఇచ్చిన కంప్లైంట్లో మనోజ్ పైన బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కొన్ని సెక్షన్లు నమోదు చేయడం జరిగింది. 329/4, 351/2, 3/5 బిఎన్ఎస్ యాక్ట్ కింద ఆయన పైన సెక్షన్ల కింద మనోజ్పై మౌనికపై కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో పాటు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు పైన కూడా కేసు నమోదు చేశారు. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులో అనేక సెక్షన్లు కూడా నమోదు చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన కేసులో ఒకసారి 329/4, 115/2, 351/2 రెడ్ విత్ 3 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది. వీరంతా కూడా 2 కేసులు నమోదు పోలీసులు అయితే చేస్తున్నారు. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మీద, అదేవిధంగా మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మీద. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదులో ట్రెస్పాస్ కేసు నమోదు ఫిర్యాదుకు అనుగుణంగానే పేర్కొన్నాడు. బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ బౌన్సర్ల హంగామా నెలకొంది. ఎందుకంటే బౌన్సర్లు ఉన్నారు, 70 మంది బౌన్సర్లు మనోజ్ అక్కడ వచ్చిన తర్వాత చేరుకోవడం జరిగింది. ఇక్కడ గొడవ పడొద్దని చెప్పేసి చెప్పినట్టు చెప్తున్నారు. కానీ మనోజ్ కి సంబంధించిన బౌన్సర్లంతా గేట్ బయటే వేచి ఉన్నారు. మళ్ళీ తిరిగి మనోజ్ ఇంటికి వస్తే ఆయనకి రక్షణగా అక్కడ ఉంటామని చెప్పేసి కూడా పోలీసులతో చెప్పినట్టు తెలుస్తుంది. అయితే సురేష్, మంచు మనోజ్ భార్య భూమా మౌనికతో వాళ్ళు మాట్లాడినట్టు, వీడియో కాల్ అయితే మాట్లాడినట్టు బౌన్సర్లతో తెలుస్తోంది. దాని గురించి మీకు దగ్గర ఏమైనా సమాచారం ఉందా? మనోజ్ ఉన్న సమయంలోనే మనోజ్ కి సంబంధించిన బౌన్సర్లు కావచ్చు, ఆయన అనుచరులు అందరినీ బయటికి పోలీసులు పంపించేశారు. అప్పుడే మనోజ్ బయటికి వచ్చి మాట్లాడడం జరిగింది. తనను కూడా బయటికి పంపించేశారు. పోలీసులు వన్ సైడ్ వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అప్పుడు మళ్ళీ తర్వాత బౌన్సర్లు బయట ఉన్న వారిని కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి పోలీసులు హుకుం చేస్తున్నారు. వారికి సంబంధించి మంచు విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు బెదిరిస్తున్నారని చెప్పేసి ఫోన్ లో మాట్లాడిన సమయంలో ఆ తర్వాత
వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఫర్దర్ గా ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా మనోజ్ చెప్తున్నారు. దీనికి సంబంధించి అసలు మొన్న జరిగిన గొడవ తర్వాత 2 రోజుల నుంచి కూడా వివాదం ముదురుతూనే ఉంది. ఈ రోజు విష్ణు వచ్చిన తర్వాత 2 గంటల పాటు ఇంట్లో మాట్లాడుకున్న తర్వాత పోలీసులు వ్యక్తిగత సహాయకులని అందరినీ కూడా బయటికి పంపించేయడంతోనే మనోజ్ కూడా బయటికి వచ్చి వాళ్ళ భార్యతో ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం ఇంట్లో నుంచి ఆయన వెళ్ళొచ్చాడు కాబట్టి అసలు ఈ గొడవకి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కనిపించట్లేదు. ఎందుకంటే దీన్ని ప్రొలాంగ్ చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు పై చేయి సాధించాలనుకుంటున్నారు. మనోజ్ మాట్లాడుతూ మొగాళ్ళు అయితే నా ఒక్కరే రావాలి నా పైకి, కానీ లేడీస్ ని చిన్నపిల్లల్ని కేసులోకి లాగడం ఏంటి అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ చెప్పడం జరిగింది. దీనిపైన ఇప్పటికీ ఈ ఫుల్ స్టాప్ పడేలాగా లేదు. ఖచ్చితంగా పోలీస్ కేసులు అయ్యాయి కాబట్టి పోలీసులు ఒకవైపు విచారణ చేస్తున్నారు. ఇప్పుడు మనోజ్ ఇంటి నుంచి బయటికి వచ్చేసాడు. మళ్ళీ తిరిగి వెళ్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆయన నిన్న మాట్లాడుతూ వచ్చేసాడు. గొడవకు సంబంధించి ఎలాంటి విషయాలు ఆయన ప్రస్తుతం మీడియాతో మాట్లాడలేదు. ఈ రోజు ఉదయం జరిగిన విషయాలే ఆయన మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరి నార్సింగ్ లోని విల్లాలోకి ఆయన రావడం జరిగింది. అయితే సురేష్, అక్కడ మంచు విష్ణు ఇంకా మంచు మనోజ్ మధ్యలో ఇంట్లో గొడవలు జరుగుతున్నట్టయితే మనకు తెలుస్తోంది. ఇంట్లో విషయాలు బయటకు తెలిసే ఏమైనా ఛాన్స్ ఉందా? ఎందుకంటే అటుపక్క వారి బౌన్సర్లు వీరి బౌన్సర్లు కొట్టుకుంటున్నారంటే లోపల జరిగే గొడవ గురించి బయట ఏమన్నా తెలుస్తోందా సమాచారం? బౌన్సర్లకు ఏమన్నా తెలిసిందా? ప్రస్తుతానికి మనోజ్ బౌన్సర్లు అందరినీ కూడా ఇంటి నుంచి బయటికి విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు వారిపై దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు వారు అడ్డుకున్నారని చెప్పేసి కూడా మనోజ్ కి తెలిపినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. పోలీసులు కూడా మోహరించారు. దాదాపు 10 మంది పోలీసులు గేట్ వద్ద ఉన్నారు. ఒక ఎస్ఐ కూడా ఇప్పుడే అక్కడికి చేరుకొని అసలు బౌన్సర్లు గొడవ పడితే ఖచ్చితంగా మళ్ళీ కేసు నమోదు చేస్తామని హెచ్చరించినట్టు తెలుస్తుంది. బౌన్సర్లకు సంబంధించి ఘర్షణ కాకుండా పోలీసులు అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నారు. అసలు లోపల ఏం జరుగుతుంది అనేది ఇప్పటివరకు బయటికి రాలేదు. ఎందుకంటే ఉన్నది ఒక్కటే ఇల్లు. ఆ ఇంట్లో మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్ కూడా అక్కడే ఉంటున్నారు. గత కొద్ది రోజుల నుంచి మనోజ్ ఉంటూ బయటికి వెళ్లి వస్తూ ఉంటాడు. అతనికి ఆయన కూతురు చూసుకోవడానికి వ్యక్తిగత సహాయకురాళ్ళు ఉంటారు, ఆయన పని వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు తప్ప ఇక్కడ ఉండట్లేరు. నేను 10 సంవత్సరాల నుంచి అదే ఇంట్లో ఉంటున్నాను. నేను నిర్మించుకున్న ఇల్లు అది ట్రెస్ పాస్ చేసే ప్రయత్నం మనోజ్ చేస్తున్నాడు. దానికి సంబంధించి ఆయన కబ్జా చేసే ప్రయత్నం కూడా మనోజ్ చేస్తున్నాడని చెప్పి మోహన్ బాబు ఫిర్యాదు చేశాడు. కాబట్టి దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే మనోజ్ కి సంబంధించిన బౌన్సర్లు అందరినీ కూడా బయటికి పంపేసినట్టు తెలుస్తుంది. అయితే మంచు విష్ణుకి సంబంధించిన బౌన్సర్లు అందరినీ కూడా బయటికి పంపేసినట్టు తెలుస్తుంది. అయితే మంచు విష్ణుకి సంబంధించిన బౌన్సర్లు ఇంట్లో ఉన్నారు, వారిని ఎందుకు బయటికి పంపించట్లేదని నేను ప్రశ్నించినప్పుడు ఇక్కడ ఎవరు లేరు అని చెప్పేసి వారందరినీ పంపించేస్తున్నారు, బయట కూడా ఉండగనేకుండా వెలగొట్టారని చెప్పేసి కూడా మనోజ్ మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కాబట్టి అసలు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా లేదు. రోజు రోజుకి ఈ కుటుంబంలో రగిలిన గొడవ అంతా కూడా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు విష్ణు దుబాయ్ నుండి వచ్చిన తర్వాత కూడా ఉదయం మాట్లాడిన తర్వాత నేరుగా మనోజ్కి ఉన్న సెక్యూరిటీని అంతా కూడా బయటికి పంపివేయడం జరిగింది. వారు ఎవరు కూడా అక్కడ ఉండొద్దని చెప్పేసి స్క్రీన్ మీద చూస్తున్నాం. విజువల్స్ లో అయితే దాదాపు మంచు మనోజ్ ఇంకా అటుపక్క మంచు మనోజ్ బౌన్సర్లు, ఇటుపక్క మంచు విష్ణు బౌన్సర్లు అయితే మీరా మేమా అని పోటీ పడుతూ కొట్లాడుతున్న తరుణం అయితే కనిపిస్తుంది. ఈ గొడవను ఆపాలి, లేదంటే మీ పైన కూడా కేసు వేయాల్సి వస్తుంది అంటున్నారు పోలీసులు. అక్కడికి ఇప్పుడే చేరుకున్న ఎస్ఐ గారు కూడా అసలు ఎందుకు గొడవ, బౌన్సర్లు పడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ వివాదం అయితే మేము పోలీస్ కేసు తీసుకున్నాము, బౌన్సర్లు కొట్టుకోకూడదు, ఏ ప్రాణహాని జరిగినా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నామనే నేపథ్యం అయితే కనిపిస్తోంది. దాదాపు 40 మంది బౌన్సర్లు అయితే చుట్టుముట్టారు ఆ ఇంటిని. లోపల ఇంట్లో ఎవరున్నారు, అసలు మౌనిక ఉందా, లేదా మంచు విష్ణు, మంచు మనోజ్ లేదా మోహన్ బాబు కూడా ఆ ఇంట్లోనే ఉన్నారా? విష్ణు ప్రెస్కి వచ్చేసి మీరు ఇక్కడ ఉండకూడదు, బౌన్సర్లు కూడా మంచు మనోజ్ బౌన్సర్లని వెళ్ళగొట్టడం అయితే జరిగింది, తను స్వయంగా రావడం ఏంటి, అసలు దీనికి అక్కడ బౌన్సర్లకు ఉన్న సంబంధం ఏంటి అని తెలియాలంటే స్టే ట్యూన్.